జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపూర్ మరియు కాటారం మండలాల్లో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం నాడు ఆకస్మికంగా పర్యటించారు. మొదటిగా కాటారంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన చెరువుల పరిస్థితి అడిగి తెలుసుకుని అక్కడే ఉన్న అధికారులను సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. అలాగే కాటారంలోని నూతనంగా నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ పనులను పరిశీలించి సత్వరమే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మహదేవపూర్ మండలంలో పలు సంక్షేమ పథకాలు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా సూరారంలోని హెల్త్ కేర్ ప్రాథమిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మహదేవపూర్లో సిహెచ్సి హెల్త్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం, నూతన ఈసీజీ మరియు స్కానింగ్ పరికరాలను ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలోని రోగుల వైద్య సేవలను వారి నుండి అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్లోని ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంప్ను పరిశీలించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి ఆరోగ్య పథకాలు కొనసాగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి వివిధ ఆరోగ్య చికిత్సలు అందించిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు, తన నియోజకవర్గ పరిధిలో 45,000 పైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు చెప్పుకొచ్చారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా మెరుగైన సేవలు అందించిన వైద్యులకి వివిధ శాఖల అధికారులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంట జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, అంకాలజిస్ట్ డాక్టర్ సంతోష్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ సబ్ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, పిఏసిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, వ్యవసాయ ప్రాథమిక మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, ఐడీబీఓ మేనేజర్ చంద్రమౌళీశ్వరరెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి మొదలు కాలేదు, 3 ఏళ్ళు కాదు, ఇంకా 2 ఏళ్ళు కూడా అవుతుంది. అయినప్పుడు అయితే సార్ వాళ్ళు సగం కట్టవలసింది మొత్తం మునిగిపోయినాయి. నేను మీడియా సార్. అవును సార్, డిఆర్టీవీ న్యూస్ ఛానల్ మొత్తం